మాణిక్యాలరావు గారు, ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి అత్యంత భయంకరంగా ఉంది పరిస్థితి వాళ్ళది. సో అసలు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? ఈ టిడ్కో ఇళ్ళు నష్టపోయిన లబ్ధిదారులు, దగాపడ్డ లబ్ధిదారులు, దీనికి సంబంధించి 10 ఏళ్ళు అయిపోయింది కదా. 2014లో స్టార్ట్ అయిందంటే 25 వచ్చేసింది, 11వ సంవత్సరంలో ఉన్నాం. సో దీని మీద ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంటి ముందు 4-5 రంగులతోటి చక్కటి ముగ్గేసుకుంటే ఎవడో ఒకడు వచ్చి ఆ ముగ్గు మొత్తాన్ని కూడా చెడాబడిగా తొక్కి పడేసి చెడగొట్టాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రంగుల్ని వేరువేరుగా చేసి మళ్ళీ యథాస్థానంలో ఉంచడం అనేది కష్టసాధ్యమైనటువంటిది. ముఖ్యంగా ఆ రంగుల వరకే కనుక మాట్లాడితే అసాధ్యమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ళ విషయంలో కూడా అదే చేశారు. మీరు ఇందాక ఇంటర్సెక్షన్ లో చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీ పేదవాడికి గూడు కట్టాలి అనేది అది ఒక పాలసీ. మిగతా వాటితో పాటు గ్రామాల్లో పక్కా గృహాలు తీసుకొచ్చాము. పట్టణాల్లో కూడా పెరుగుతున్నటువంటి నాగరికతకు అనుకూలంగా గృహ సముదాయాలు అంటే G+1, 2, 3, 4లు బాగా వచ్చేసింది ఈ మధ్యకాలంలో. ఈ 20 ఏళ్లలో 30 ఏళ్లలో మనం చూస్తా ఉన్నాం. ఆ పద్ధతిలోనే ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సాయంతో G+1, 2, 3 కట్టాలనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల రూపకల్పన చేసి దానిని పేదవాళ్ళకి ఒక పెద్ద గృహ సదుపాయాలు కట్టించాలని చెప్పేసి మీరు చెప్పినట్టే దాదాపు 16 లక్షల ఇల్లు ఒక 2-3 పీరియడ్లో కట్టాలనేది అది టార్గెట్. కానీ మేము 2015 నుంచి 19 లోపు దాదాపు 8 లక్షల ఇల్లు గ్రౌండ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకొని టెండర్లు పిలిచి ఇల్లు కూడా కట్టించాం. అనేక దశల్లో ఉంది. దాదాపు 2 లక్షల ఇల్లు రెడీ టు ఆక్యుపేషన్ లాగా తయారు చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా తన ఒక పద్ధతిని ఎంచుకున్నాడు. రాజకీయాల్లోకి రావాలి, అధికారం సంపాదించాలంటే లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఆ లక్షల కోట్లు తండ్రి ఉన్నప్పుడు సంపాదించుకున్నాడు. ఆ లక్షల కోట్లతోటి అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఎన్ని రంగాలు అయితే ఉంటాయో అన్ని రంగాల్లో కూడా అవినీతి చేసి మరలా లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బులు ఎవరికైతే ఎలక్షన్లు ఉపయోగించి శాశ్వతంగా ఉండాలనే ఒక దుర్బుద్ధితోటి ఆయన పరిపాలన నడిపింది మనమంతా కూడా గమనించాం. దానిలో భాగంగానే ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టిడ్కో ఇళ్లలో విపరీతమైనటువంటి అవినీతి, ఇసుక, లేకపోతే మద్యం, ప్రతిదీ ఇక మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు. పరిపాలనలో ఉన్నంత కాలం అన్నిట్లో కూడా అవినీతి చేశాడు.